అంటే ఆత్మ బంధువులు కావచ్చు, ఆత్మ మిత్రులు కావచ్చు, వీళ్ళంతా ఒక్కొక్కరిగా జైలు పాలవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం చూస్తే ఈ ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా పడ్డటువంటి పరిస్థితి. ఆలస్యంగానైనా గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఖరారైంది అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇక కర్ణాటకలో పార్టీ పెట్టారు, ఆ తర్వాత బీజేపీలో విలీనం చేసినటువంటి గాలి బ్రదర్స్, ఇక పూర్తిగా ఆ విషయం అందరికీ తెలిసిందే. అట్లాగే వైఎస్ ఫ్యామిలీతో గాలి జనార్దన్ రెడ్డికి చాలా ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి, అంటే ఓబులాపురం గనులకు సంబంధించి కూడా పూర్తిగా తెర వెనక ఉండి నడిపించింది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఆ మైనింగ్ లీజులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందనే మాటలు కూడా చాలా వచ్చాయి. అట్లాగే ఆ లీజులు, ఓపెనింగ్లు, ఈ సమయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడే కనిపిస్తూ ఉంటారు. ఇదంతా ఒక విషయం. పూర్తిగా కూడా ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి కేసులు పూర్తిగా దీనికి సంబంధించి తేలడంతో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. దాదాపుగా 15 సంవత్సరాలుగా గాలి జనార్దన్ రెడ్డి కేసులు నడుస్తూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎట్టకేలకు 7 సంవత్సరాలు ఆయనకు శిక్ష ఖరారైనటువంటి పరిస్థితి. సో ఆ 7 సంవత్సరాల శిక్షలో కూడా సాధారణ ఖైదీలాగా తెల్ల దుస్తులు ఏదైతే ఖైదీలకు ఇస్తారో అట్లాంటి దుస్తులు వేసుకొని ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి గాలి జనార్దన్ రెడ్డి. గతంలో రిమాండ్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. సో 15 సంవత్సరాలు సుదీర్ఘంగా దీనికి సంబంధించి చర్చలు కావచ్చు, తర్వాత ఈ కోర్టు హియరింగ్స్, ఇవన్నీ కూడా పూర్తిగా సాక్ష్యాలు సేకరించడం, ఇవన్నీ కూడా అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు 7 సంవత్సరాల జైలు శిక్ష ఖరారైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన 13 సంవత్సరాలుగా బెయిల్ పైన బయట ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపుగా 129 డిశ్చార్జ్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఇంత సుదీర్ఘకాలంగా బయట ఉండడం, ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం నిజంగా చెప్పాలంటే ఈ న్యాయ వ్యవస్థలోనే ఒక వినూత్నమైనటువంటి సుదీర్ఘమైనటువంటి ఒక కేసుగా కూడా జగన్మోహన్ రెడ్డిది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాలుగా ఆయన బయటకు వచ్చారంటే మళ్ళీ కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి లేదు, ఎప్పుడు కూడా హియరింగ్ అటెండ్ అయినటువంటి పరిస్థితి కనిపించలేదు. సో ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి కూడా పూర్తిగా దానికి సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు కూడా గతంలో చెప్పింది, ఏదైతే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి సమయంలో కూడా ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అంటూ సిబిఐ మీద, ఈడీ మీద కూడా కొంచెం అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుతం కూటమి పార్టీ అధికారంలో ఉండడంతో ఇటు జగన్పై ఉన్నటువంటి కేసులకు సంబంధించి మళ్ళీ ఒక్కొక్కటిగా తేనె తిట్టని కదుపుతున్నటువంటి పరిస్థితులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈడీ ఫుల్ యాక్టివ్ అయిందంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మళ్ళీ ఫుల్ యాక్టివ్గా కూడా విచారణలు కూడా ఇవన్నీ కూడా దీనికి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. ఇక జగన్ అక్రమాస్తులను ఒక్కొక్కటిగా అటాచ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం కూడా ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించి దానికి సంబంధించి కూడా ఏదైతే దాదాపుగా 400 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు అటాచ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇవన్నీ కూడా మళ్ళీ మొదలుపెట్టింది సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా యాక్టివ్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి చూస్తున్నటువంటి పరిస్థితులు. అట్లాగే ఏదైతే 10 సంవత్సరాలకు పైగా ఆయన బయటనే ఉన్నారు, 12 ఏళ్లుగా ఈ కేసు నడుస్తూ ఉంది, ఇది ఎట్లా ఏంటి అసలు అంటూ కూడా కోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అట్లాగే ఆయన బెయిల్ను కూడా రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా దీనికి సంబంధించి కేసు వేయడం జరిగింది. అట్లాగే ఆయన పైన 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది సిబిఐ. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం 9 ప్రాసిక్యూషన్లు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే వీటికి ఇప్పటికీ విచారణ చేయకపోవడంపై సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా చాలా యాక్టివ్గా దీనికి సంబంధించి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో 12 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి బయటే ఉన్నారు. సో 15 ఏళ్లుగా ఓబులాపురం కేసు కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో అది ఒక కొలిక్కి వచ్చి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎవరైతే అనుమానితులు, నిందితులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి క్లారిటీ రావడంతో సో దానికి సంబంధించి కేసులు ఏదైతే 7 ఏళ్లు జైలు శిక్ష గాలి జనార్దన్ రెడ్డి పడడం జరిగింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. త్వరితగతిన పూర్తి చెయ్యాలి, పూర్తి అయ్యే సమయం అయితే ఆసనమైంది అంటూ కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో